మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఝాన్సీ ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ పిన్ని 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 లే పిన్ని పిన్ని పిన్ని. లే పిన్ని పిన్ని ఏమైంది లే పిన్ని పిన్ని లేవట్లేదు వంశీ. బయట ఎవరైనా ఉన్నారేమో చూద్దాం పదా. ఇదేంటి డోర్ లాక్ చేసుంది. ఇప్పుడు ఏం చేద్దాం వంశీ? ఏమో అక్క బయట ఎవరైనా ఉన్నారా? డోర్ తీయండి. పిన్ని 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 ఏమైంది పిన్ని పిన్ని లే పిన్ని 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 లే పిన్ని 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 లిఫ్ట్ చేయట్లేదేంటి? ఝాన్సీ గారు, డోర్ లాక్ చేసి ఉందేంటి? ఝాన్సీ పిల్లలు లోపలేరా? ఉంటే లాక్ ఎందుకు చేసుంటారు? ఒకవేళ బయటికి వెళ్ళుంటారా? అయినా ఇంత నైట్ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఒకసారి ఝాన్సీ గారికి కాల్ చేసి తెలుసుకుందాం. ఫోన్ రూమ్లోనే ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకసారి డోర్ కీ తీసి చూద్దాం. హే వంశీ, వంశీ
అమ్మా స్వీటీ 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 లేమ్మా హే లేమ్మా వంశీ హే ఝాన్సీ గారు ఏమైంది ఝాన్సీ గారు లేవండి ఝాన్సీ గారు ఎందుకు ఇలా పడున్నారు ఝాన్సీ గారు గౌతమ్ గారు లేవండి వంశీ స్వీటీ వంశీ ఏమైంది ఝాన్సీ గారు గౌతమ్ గారు ఏసే వంశీ సరే సరే వంశీ ముందు బయటికి వెళ్దాం పదండి వంశీ లేనా స్వీటీ. వంశీ లే స్వీటీ లేమ్మా స్వీటీ లే స్వీటీ పద హే వంశీ 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 హే వంశీ స్వీటీ అమ్మా స్వీటీ ఝాన్సీ గారు ముందు మీరు హాట్ వాటర్ తాగండి పర్వాలేదండి నేను తాగుతాను వంశీ హే స్వీటీ స్వీటీ లే స్వీటీ 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 కళ్ళు తెరువు స్వీటీ వంశీ 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 లేనా వంశీ వంశీ రే వంశీ ఝాన్సీ గారు ఒకసారి హాట్ వాటర్తో రబ్ చేద్దాం సరే పిన్ని స్వీటీ స్వీటీ హే స్వీటీ వంశీ పిన్ని వంశీ ఝాన్సీ గారు ముందు వేడి నీళ్ళు తాగించండి స్వీటీ వంశీ నువ్వు కూడా నాన్న వంశీ ఇంకొంచెం తాగు నాన్న అమ్మా స్వీటీ వంశీ ఇప్పుడు మీకు ఓకేనా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి హాస్పిటల్కి తీసుకెళ్తాను ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది మిమ్మల్ని ఆ స్థితిలో చూసేసరికి నా ఊపిరి ఆగిపోయినంత పనైంది మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది
మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఇలా ఎలా జరిగింది? ఇంత కూల్గా ఉన్నప్పుడు ఏసీ ఆఫ్ చేస్తే సరిపోయేది కదా, ఎందుకు ఆఫ్ చేయలేదు? రూమ్ లో ఏసీ రిమోట్ లేదు, కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. నేను దుప్పట్ల కోసం, ఏసీ రిమోట్ కోసం రూమ్ అంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి ఏసీని ఆఫ్ చేద్దామని ట్రై చేస్తుంటే కింద పడిపోయి స్పృహ కోల్పోయాను. అవును, మేము డోర్ ఓపెన్ చేస్తే డోర్ రాలేదు. చాలాసేపు బయట ఎవరైనా ఉన్నారా అని పిలిచాము, కానీ ఎవ్వరూ రాలేదు. అవును, మీరెలా వచ్చారు? నేను ఫోన్లో మీ మిస్డ్ కాల్ చూశాను. సరే అని మీ రూమ్ దగ్గరకు వచ్చేసరికి రూమ్ లాక్ చేసింది. అప్పుడు స్పేర్ కీ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మీరు ఇలా పడున్నారు. గౌతమ్ గారు, ఇదెవరో కావాలని చేసుంటారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏసీ రిమోట్, దుప్పట్లు తీసుకెళ్లారు. చూడండి ఝాన్సీ గారు, ప్రతిదానికి మీరిలా మా కుటుంబం మీద నిందలు వేయడం మానేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది యాక్సిడెంటల్గా జరిగింది, అంతే. యాక్సిడెంటల్ గా జరిగిందా? సరే, రూమ్ లో రిమోట్, దుప్పట్లు మిస్ అవ్వడం యాక్సిడెంటల్ గా జరిగింది అనుకోవచ్చు. మరి మేము రూమ్ లో ఉండగా డోర్ లాక్ అవ్వడం కూడా యాక్సిడెంటల్ గానే జరిగిందా? దానంతట అదే లాక్ అవుతుందా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు ఈ రూమ్ లాక్ చేసి ఉండేది. మీరు లోపల లేరు అనుకొని ఎవరైనా బయట లాక్ చేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. మీరంటున్నట్టు ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఏమీ చేయలేదు. అవును, అంతేలేండి. నిజం కళ్ళ ముందు కనిపించినా అది అపోహ అంటే ఇక నేనేమి చేయలేనండి. సర్లేండి, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. పిల్లలు పదండి. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏసీ రిమోట్, ఈ దుప్పటి కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ స్వీటీ. గుడ్ నైట్ వంశీ. గుడ్ నైట్. పదండి. Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth, ha ha ha. పిన్ని, వాటర్ రావట్లేదు పిన్ని. కళ్ళు మండుతున్నాయి పిన్ని. పిన్ని, నానా, ఏమైంది? పిన్ని, నీళ్ళు రావట్లేదు. ఒక్క నిమిషం ఉండు, చూస్తాను. కళ్ళు మండుతున్నాయి. అయ్యో, నీళ్ళేవే. కళ్ళు మండుతున్నాయి పిన్ని. వంశీ, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తా. వాటర్ తీసుకుని వస్తాను. త్వరగా రా పిన్ని. హలో, రమేష్ చెప్పరా? అవునవును, ఆఫీస్కి బయలుదేరాను. వచ్చేస్తాను. ఒక్కసారి నా మాట వినండి సార్. సార్, వంశీ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడు, వాటర్ రావడం లేదు. కొంచెం మీరు. సెన్స్ లేదా? ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకూడదనే కామన్ సెన్స్ కూడా లేదా? సారీ రమేష్, ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. సార్,
పిన్ని రా, కళ్ళు మండుతున్నాయి పిన్ని. రా పిన్ని, త్వరగా రా పిన్ని. సార్ సార్ పిల్లల గదిలో వాటర్ రావట్లేదు సార్. ఆ? నేనేం ప్లంబర్ని కాదే, నాకెందుకు చెప్తున్నావు? సార్ అది కాదు సార్. హలో, ఏంటి నీ ప్రాబ్లం? నీళ్లు రాకపోతే నాకు కాదు చెప్పేది. వెళ్ళు వెళ్ళు, ఎవరికేం చెప్పాలో కూడా తెలియదు. మంచి గేమ్ ఆడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్. గుడ్ మార్నింగ్ మృణాలిని. గుడ్ మార్నింగ్ పద్మా. రంగమ్మ, ఈ రోజు ఏంటి టిఫిన్స్? ఇడ్లీ, పూరి, వడ, దోశ, పొంగలమ్మా. మేడం, పిల్లల గదిలో నీళ్లు రావడం లేదు. ఓహో, అవునా? అరెరే, ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడేం చేద్దాం? హుస్సేన్ సాగర్ నుంచి నీళ్లు తీసుకొద్దామా? వద్దులే, అందులో నీళ్లు చాలా డర్టీగా ఉంటాయి. ఓ పని చేయి, దుర్గం చెరువుకెళ్ళి 2 బకెట్లు నీళ్లు తీసుకురాపో. అలా అనకండి మేడం. వంశీ స్నానం చేస్తుంటే మధ్యలో వాటర్ రావడం ఆగిపోయాయి. పిల్లాడి కళ్ళు మండుతున్నాయని ఏడుస్తున్నాడు. ప్లీజ్ మేడం, మోటార్ ఆన్ చేయించి వాటర్ వచ్చేలా చేయండి ప్లీజ్. మృణాలిని, పిల్లాడి కళ్ళు మండుతున్నాయంట. అయ్యో పాపం, ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదు పద్మా. పిన్ని రా, కళ్ళు మండుతున్నాయి పిన్ని. అయినా ఇప్పుడు మనమేం చేయలేం, తనే చేయాలేమో. ఏం చేయాలంటావ్? అదే మృణాలిని, ప్రతిసారి పిల్లల విషయంలో మన ఇంటి మీద కోర్టులో కంప్లైంట్ చేసినట్లు ఇప్పుడు కూడా పిల్లల గదిలో వాటర్ రావటం లేదని మున్సిపల్ కార్పొరేషన్ మీద కంప్లైంట్ ఇస్తే సరిపోయే. ఖచ్చితంగా కోర్టు ఝాన్సీకి న్యాయం చేస్తుంది. మేడం, మీ మాట తీరు నాకు అర్థం అవుతుంది. మీకు కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, అంతేగాని పిల్లల మీద కాదు. అరే, ఎందుకు ఝాన్సీ అనవసరంగా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? అయినా మేమన్న దాంట్లో తప్పే ఉంది. నిజమే కదా, కోర్టు నీకు న్యాయం చేసింది కదా. ఈ విషయంలో కూడా చేస్తుందేమో, ఎవరికి తెలుసు. ఇదే కాదు, రేపొద్దున్న రూమ్, బాత్రూమ్ క్లీన్ గా లేకపోయినా, విండోస్ కర్టెన్స్ సరిగ్గా లేకపోయినా, ఏసీ రిమోట్ కనిపించకపోయినా, ఏ విషయంలో అయినా సరే కంప్లైంట్ చేయొచ్చు. అలా చేస్తే ఎక్కువ కంప్లైంట్స్ ఇచ్చిన దానిలా గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కుతావు. ఛ! ఇలాంటి సమయంలో కూడా ఇలా ప్రవర్తిస్తారనుకోలేదు. మిమ్మల్ని అడిగి ఉపయోగం లేదు. పిన్ని, కళ్ళు మండుతున్నాయి పిన్ని. అయితే ఇక్కడే ఉంటావే? పిల్లాడు మంట తట్టుకోలేకపోతున్నాడు, వెళ్ళు. వంశీ, 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 కళ్ళు కళ్ళు తెరవకు, కళ్ళు తెరవకు, కళ్ళు తెరవకు నాన్న, కళ్ళు తెరవకు. అటు తిరుగు, అటు తిరుగు, అటు తిరుగు నాన్న. వంశీ, ఇప్పుడు ఇదేంటి పిన్ని, జగ్గు వాటర్ తెచ్చావు? ఇక్కడ వాటర్ రాదా? రాదంట నాన్న. సరే సరే, నీకు స్కూల్కి టైం అవుతుంది, పద, నిన్ను రెడీ చేస్తానే.
నాన్నగారు ఇంకా రాలేదు. మీకు స్కూల్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళి టిఫిన్ చేయండి. పూరి సూపర్. వావ్. వావ్, ఇన్ని వెరైటీలో. అవును వంశీ, ఫస్ట్ టైం ఇన్ని ఒకేసారి చూస్తున్నాం కదా. నేను అన్ని తినేస్తా. నేను కూడా. సరే సరే, ముందు కూర్చోండి, స్కూల్కి టైం అవుతుంది. కూర్చో. పిన్ని నాకు పూరి. నాకు వడ. సరే సరే, వేస్తాను. ఝాన్సీ, ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా మేనర్స్ ఉందా? ముందది అక్కడ పెట్టు. పెట్టు. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఎందుకలా మాట్లాడుతున్నారు? పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది, వాళ్ళకి టిఫిన్లు పెడుతున్నాను. నేనేదో నేరం చేస్తున్నట్టు మేనర్స్ ఉందా అది ఇది అని అంటున్నారు. మాలాంటి గొప్ప వాళ్ల ఇళ్లల్లో కొన్ని పద్ధతులుంటాయి, అవి మీలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. పిల్లలు, మీకు టైం అవుతుంది, రండి రండి రండి, కూర్చోండి. కూర్చో. కూర్చో. అయ్యో, ఇది అన్ని ఖాళీగా ఉన్నాయే. పిన్ని ఆకలిగా ఉంది. అయ్యో, మీ ఆకలి కూడా తీర్చలేకపోతున్నాను రా.